taking the form of a servant, being born in the likeness of man. Have this mind among yourselves, which is yours in Christ Jesus, who, though he was in the form of God, did not count equality with God a thing to be grasped, but emptied himself by taking the form of a servant, being born in the likeness of man. Philippians 2:5-7. పరిశుద్ధుడైన దేవుని నామంలో ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు తన యొక్క మహాకృప చొప్పున ఈ డిసెంబర్ మాసంలో మరి యొక్క పునరుద్ధాన దినమున ఆయన సన్నిధిలో మనందరం కూడా కూడుకొని ఆయనను స్తుతించి ఆరాధించుటకు మనకు అనుగ్రహించిన ఈ ప్రివిలేజ్ని బట్టి దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని కూడా ప్రభు నామంలో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎఫీసీయులకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తున్నాము ఈ సండే సిరీస్లో. ఇందులో మనం లాస్ట్ వీక్ చాప్టర్ 5లో వర్స్ 21లో మెన్షన్ చేయబడిన క్రైస్తవ లోకం ఏ విధంగా జీవించాలి, ఒకరికొకరు క్రీస్తునందలి భయంతో లోబడి ఉండుడి అనే మాట మీద మన ధ్యానం నడుస్తుంది. సో ఈ సబ్మిషన్కి సంబంధించిన విషయాలను అపోస్తలుడు పౌలు రాస్తూ 22వ వచనం నుంచి స్త్రీలు ప్రభువుకు వలె తమ సొంత పురుషులకు లోబడి ఉండాలి అని చెప్పారు. సో దీని మీద మనం లాస్ట్ వీక్ ధ్యానం చేసాం. ఇంకా ఈ సబ్మిషన్ అనే ఈ కాన్సెప్ట్ 6th చాప్టర్లో కూడా కంటిన్యూ అవుతుంది. అది పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, అలాగే దాసులైన వారు యజమానులకు విధేయులై ఉండాలి అని సెలవిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఏంటంటే క్రిస్టియన్ యూనిటీకి దారితీస్తుంది. దేవుని ఎరిగిన పిల్లలు, దేవుని ఎరిగిన వారు, వారి కుటుంబాలు, సంఘములు ఏ విధంగా ఉంటాయో మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. సో మనం ఈ ఉదయకాలమందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలను ధ్యానం చేయబోతున్నాము. ముందుగా ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవ, ఈ సండే మార్నింగ్ మా ప్రియులందరితో కలిసి, మీ బిడ్డలందరితో కలిసి మేము మీ వాక్యమును ధ్యానించుటకు మాకు ఇచ్చిన ఈ సదవకాశమును బట్టి వందనములు చెల్లిస్తూ మేమందరం కూడా మీకు లోబడి జీవించే వారంగా మమ్మలను తీర్చిదిద్దమని, ప్రతి విషయంలో విధేయత చూపించే వారంగా మమ్మలను మీరు ట్రాన్స్ఫార్మ్ చేయవలసిందిగా కోరుతూ ఈ ఉదయకాల ధ్యానంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Once again, a very good morning and welcome to the Sunday sermon. As we have already discussed, 5వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి అని అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. అలాగనే స్త్రీలు ప్రభువుకు వలె తమ సొంత పురుషులకు లోబడి ఉండాలి అని అంటూ ఉన్నాడు. ఈ హెడ్ అండ్ బాడీ మెటఫర్ క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగున
పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. అలాగనే మనందరం కూడా శరీరముగా ఉన్నాము. దేవుని యొక్క సంఘం వధువు సంఘంగా, శరీరముగా క్రీస్తు అనే శిరస్సు యొక్క అధికారం క్రింద జీవించాల్సి ఉంటుంది, ఆయన యొక్క నామము పెట్టబడిన ప్రజలముగా. సో ఈ మెటఫర్ మనకి ఏం చెప్తుంది అనంటే, భార్య భర్తల మధ్యన ఏ విధమైతే విడదీయరాని సంబంధం ఉంటుందో దేవునికిని సంఘమునకును మధ్యన అటువంటి విడదీయరాని అనుబంధం ఉంటుంది అని తెలియచేస్తుంది. దిస్ ఈస్ ఫైనలీ talking to us about the principle of unity that is already been started, as a part of discussion in the book of Ephesians. ఈ మొదటి వచనం నుంచి, మొదటి అధ్యాయం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు ఐక్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదే ఐక్యతను మనం కాపాడుకునే వారంగా, సంపూర్ణులముగా, పరిపూర్ణులముగా దేవునిలో ఎదగాలని ఆయన మన దగ్గర నుంచి మంచి యాటిట్యూడ్ని, సత్ప్రవర్తనను కోరుకుంటూ ఉన్నాడు. సో స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉన్నప్పుడు, ఆ సబ్మిషన్ని చూచినప్పుడు మన కుటుంబం అంతా కూడా అదే సబ్మిషన్ని నేర్చుకుంటుంది. ఇదంతా కూడా ఒకరికొకరు చూచి నేర్చుకునేటువంటిది. మనం కుటుంబంలో ఐకమత్యం కలిగిన వారముగా, ఒకరికొకరు లోబడి ఉండే వారంగా ఉంటే, సంఘంలో కూడా మనం అందరము ఒక యూనిఫైడ్ బాడీగా ఉండి ఒకరికొకరం లోబడే వారంగా, ఒకరికొకరం సహకరించుకునే వారంగా, తద్వారా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవిస్తూ ఇతరులకు మాదిరికరంగా ఉంటూ అనేకులను దేవుని యొద్దకు ఆకర్షించగలిగే వారంగా ఉంటాము అనేది ఇక్కడ మనం చూస్తున్న కాన్సెప్ట్. 33వ వచనం చదువుతున్నాను, 5:33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అంటే భర్త యొక్క అధికారాన్ని చేజిక్కించుకోవాలని అనుకునేది కాదు. అలాగే పురుషుడంటే స్త్రీని తన కాళ్ళ క్రింద త్రొక్కి ఉంచాలని అనుకునేటువంటి వానిగా ఉండకూడదు. ఇది ఓల్డ్ నేచర్. గతంలో మనం ప్రాచీన స్వభావంలో ఉన్నప్పుడు, ప్రకృతి సంబంధమైన మనుషులంగా, న్యాచురల్ మ్యాన్గా ఉన్నప్పుడు, మనలో ఉన్న ఇటువంటి దైవ వ్యతిరేకమైన ఆలోచనలు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత, మార్పు చెందిన తర్వాత, ఇవన్నీ కూడా దేవుని యొక్క అధీనంలోనికి, అధికారంలోనికి వచ్చేసేయాలి. అప్పుడు మనం ఒకరినొకరం ప్రేమించుకునే వారంగా ఉంటాం. కుటుంబంలో ఒక లవింగ్ అట్మాస్ఫియర్, ప్రేమపూర్వకమైన వాతావరణం ఉంటుంది. ఒబీడియన్స్ గురించి మాట్లాడితే ప్రాచీన ప్రపంచంలో అయితే వేరే విధంగా ఉండేది, కానీ ఈ మోడర్న్ సొసైటీలో విధేయతను గురించి ఎవరైనా మాట్లాడితే చాలాసార్లు ఇది వ్యతిరేకమైన రెస్పాన్స్నే మనం చూస్తూ ఉంటాం. ఎవరు ఎవరికి లోబడి ఉండాలి అనేది పెద్ద ప్రశ్న. ఈ లోకంలో అయితే ఒకవేళ ఆ ప్రశ్న సమంజసంగా ఉంటుందేమో, కానీ క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘంలో ఎవరికి లోబడి ఉండాలి అనేది చాలా ప్రత్యేకంగా అపోస్తలుడు పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఇది భయం అంటే ఇట్ ఈస్ నాట్ ట్రెంబ్లింగ్ బికాస్ ఆఫ్ ద హస్బెండ్. భర్తను చూసి గజగజ వణికిపోవడం కాదు. ఇదేంటంటే క్రీస్తు ప్రభు ఏ విధంగా శిరస్సు అయి ఉన్నారో సంఘానికి, సంఘం ఏ విధంగా క్రీస్తు ప్రభువును గౌరవించాలో, సత్కరించాలో, సన్మానించాలో, భయపడి ఉండాలో, అలాగా సంఘమునకు సాదృశ్యమైన స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలి అని అపోస్తలుడు పౌలు ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఎంతమంది ఈ దినాలలో చూచుకుంటున్నారు? చాలాసార్లు ఒకవేళ సరైన ఉద్యోగం లేని భర్త ఉన్నట్లయితే, గవర్నమెంట్ జాబ్ ఉన్న భార్య అయితే
ఆ భర్తను ఏమాత్రం కూడా ఖాతరు చేసేదిగా ఉండదు. తర్వాత భయము, భక్తి అలాంటివి ఏమీ ఉండవు. దేవుని వాక్యం ఒకలా ఉంటుంది. సంఘంలో ఆమె యొక్క ప్రవర్తన అయితే చాలా భక్తి కలిగిన స్త్రీలాగా ఉంటుంది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత భర్తను మాత్రం ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వకుండా పిల్లల ఎదుట చులకన చేసేదిగా ఉంటుంది. ఇది మరి క్రైస్తవ కుటుంబం ఎలా అవుతుంది? క్రైస్తవ కుటుంబంలో మాదిరి ఉండాలి కదా. ఆ మాదిరిని మనం ఎప్పుడు పాటిస్తాము? అది పాటిస్తేనే దేవుని బిడ్డలంగా మనం ఉండగలుగుతాం. లేదంటే ది అంబాసిడర్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రతినిధులంగా మనం ఉండాలి అంటే ఒకరికొకరం లోబడి ఉండాలి. 6వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అపోస్తలుడు పౌలు ఒబీడియన్స్ అని మాట వాడుతున్నాడు. ఇంతకు ముందు సబ్మిషన్ అంటున్నాడు. సబ్మిషన్ అంటే లోబడి ఉండటం. విధేయత అని మాట్లాడుతున్నాడు. మొదటి 4 వచనాలలో తల్లిదండ్రులకు పిల్లలు విధేయత చూపించాలంటున్నాడు. 5 నుంచి 9 వరకు దాసులైన వారు యజమానులకు విధేయులుగా ఉండాలి అని చెబుతూ ఉన్నాడు. So let us see the first verse. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఒక స్పిరిట్ ఫిల్డ్ ఫ్యామిలీ, లేదంటే ఆత్మపూర్ణులుగా జీవించుచున్న ఒక కుటుంబం. 5వ అధ్యాయంలో కొన్ని ఎక్సార్టేషన్స్ ని మనం చూస్తూ ఉన్నాము. వీటిని మనం మరలా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ విచ్ we have to inculcate as a Christian family. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. We have to check ourselves. Circumspection అని ఇక్కడ వాడబడుతుంది. మనల్ని మనం జాగ్రత్తగా చూచుకునే వారంగా ఉండాలి. అజ్ఞానులంగా జీవిస్తున్నామా, జ్ఞానులంగా జీవిస్తున్నామా? దేవుడు మనలను రక్షించిన తర్వాత ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని, ఆత్మ సంబంధమైన వివేచనను మనకు అనుగ్రహిస్తారు. సో ప్రతి సందర్భంలో కూడా మనం జ్ఞానంతో ప్రవర్తిస్తున్నామా, అజ్ఞానులంగా ప్రవర్తిస్తున్నామా అని పరిశీలన చేసుకుంటూ జీవించకపోతే మనం తప్పిపోయే వారంగా ఉంటాం. ఇంకొక ఎక్సార్టేషన్ ఏంటంటే అవివేకులు కాక, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనడి. దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించుకున్నప్పుడు మాత్రమే మనం వివేకులంగా ప్రవర్తించగలుగుతాం. సో అవివేకులంగా ప్రవర్తిస్తున్నాము అంటే మనం ఆత్మపూర్ణులంగా లేనట్టే. 19వ వచనంలో అంటున్నాడు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులుగా ఉన్నప్పుడు మనం క్రీస్తునందలి భయంతో ఒకనికి ఒకరు లోబడి జీవిస్తాం. భర్తకు భార్య లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు బిడ్డలు వారిని చూచి, తల్లిని చూచి, మా తండ్రికి ఈ విధంగా మా తల్లి సన్మానిస్తుంది, గౌరవిస్తుంది, భయపడుతుంది, కాబట్టి ఆ తండ్రికి మనం కూడా భయపడుతూ జీవించాలి అని వారు నేర్చుకుంటారు తల్లుల దగ్గర నుంచి. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. ఇక్కడ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉండాలో చెప్తున్నాడు. ఈ మొదటి 3 వచనాలలో ప్రామిస్తో కూడిన, వాగ్దానంతో కూడిన ఒక నిబంధన, లేదంటే వాగ్దానంతో కూడిన ఒక కమాండ్ని, ఆజ్ఞను ఇస్తూ ఉన్నాడు. మనకు 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ, కొంతమంది ఏమో ఫస్ట్ 4 దేవునికి సంబంధించినవి, నెక్స్ట్ 6 మనుషులకు సంబంధించినవి అంటారు. యూదులైతే మొదటి 5 దేవునికి సంబంధించినవి, మిగిలిన 5 మనుషులకు సంబంధించినవి అని అంటారు. ఎక్సోడస్ చాప్టర్ 20లో, నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం ఆజ్ఞలు చదువుకుంటాం. 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ ఏమని చెప్తుంది? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్.
నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. ఎందుకు సన్మానించాలి? దేవుడు మనకు అనుగ్రహించే దేశంలో మనం దీర్ఘాయుష్మంతులంగా ఉండునట్లు. పిల్లలు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే వారు తల్లిదండ్రులను సన్మానించే వారిగా ఉండాలి. అందుకే ఇక్కడ ఇది ధర్మమే అని అంటున్నాడు. ఏది ధర్మం ఏది అధర్మం అనేది మనం జ్ఞానులంగా వివేచించగలం, జ్ఞానంతో తెలుసుకోగలం, దేవుడిచ్చిన వివేకంతో మనం అర్థం చేసుకోగలం. ఏది ధర్మం అంటే పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండటం అనేది ఇది మనం నేర్పించాల్సి ఉంటుంది. వీ డోంట్ హ్యావ్ టు టీచ్ చిల్డ్రన్ డిసొబీడియన్స్. అవిధేయులుగా ఏ విధంగా ఉండాలి అనేది ఎవ్వరు కూడా ఈ భూప్రపంచంలో జన్మించిన వారికి ఎవ్వరికి అవిధేయత నేర్పించే అవసరం లేదు, కానీ విధేయత నేర్పించాలి. ఎందుకు నేర్పించిన అవసరం లేదంటే దేర్ ఈజ్ అన్ ఇన్క్లినేషన్ ఆఫ్ సిన్. పాపమునకు లోబడేటువంటి ఇన్హెరిటెన్స్ మనలోనికి అడమిక్ నేచర్, ద ఫాలెన్ నేచర్ వచ్చింది కనుక ఆ ఫాలెన్ నేచర్ని బట్టి మనం ఎప్పుడు కూడా అవిధేయులంగానే ఉంటాం. మనం కూడా దేవునికి అవిధేయులంగానే ఉంటూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యమును బట్టి మనం విధేయతలోనికి రావాల్సి ఉంటుంది. we have to be transformed into the likeness of Christ Jesus. క్రీస్తు ప్రభు యొక్క స్వరూప్యంలోనికి నెమ్మదిగా మనం మా రూపాంతరము చెందవలసి ఉంటుంది. కాబట్టి డిసొబీడియన్స్ నేర్పించిన అవసరంలో మనం నేర్పించాల్సింది ఒబీడియన్స్ని నేర్పించాలి. అందుకే కొలసీయులకు రాస్తూ అపోస్తలుడు పౌల్ ఏమంటాడంటే 3వ అధ్యాయం 20వ వచనంలో 3:20లో అంటున్నాడు, పిల్లలారా అన్ని విషయములలో, ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఇక్కడేమంటున్నాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి అంటున్నాడు. ఇక్కడేమో 20వ వచనంలో పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. మాట వినడం అనేది అది శ్రేష్టమైన పని. మాట వినకపోవడం అనేది అది సోది చెప్పుటయను పాపంతో సమానం అని సమూయేలు ప్రవక్త సమూయేలు అంటూ ఉన్నాడు. సో మాట వినడం అనేది చాలా దేవునికి ఇష్టమైన పని. మీరు తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఇది మెచ్చుకునే ప్రవర్తన. ఇట్ ప్లీజెస్ ద లార్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఇట్ ప్లీజెస్ ద లార్డ్ ఇఫ్ యు ఆర్ సబ్మిటింగ్, ఇఫ్ యు ఆర్ ఒబీడియంట్ టు యువర్ పేరెంట్స్. తల్లిదండ్రులకు మీరు విధేయులుగా ఉంటే, అన్ని విషయాలలో మాట వినేవారిగా ఉంటే అది దేవుడు మనలను మెచ్చుకునే ప్రవర్తనగా ఉంటుంది. సో మనం ఏం చేయాలి అని అంటే ప్రభు యొక్క శిక్షలో వారిని పెంచాల్సి ఉంటుంది అని నెక్స్ట్ చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి ఈ కమాండ్మెంట్ని మరలా చెప్తూ ఉన్నాడు. ఈ కమాండ్మెంట్నే 5th కమాండ్మెంట్నే మరలా చెప్తూ ఉన్నాడు. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు అవుతావు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఇదే విషయం చెప్పబడి ఉంటుంది. దానినే ఇక్కడ అపోస్తలుడు పౌల్ మనకు చెప్తూ ఉన్నాడు మరలా ఈ ఉదయకాలం అందు. కాబట్టి అవిధేయులైన పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే మీ తల్లిదండ్రుల మాటను ప్రతి విషయంలో కూడా వినాలి అని ఈ ఉదయకాలం అందు దేవుడు మిమ్మల్ని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు మాట వినాలి అని కాదు, దేవుడు మెచ్చుకొనదగిన ప్రవర్తన ఇది. కాబట్టి ఏ విషయంలో, ఒక్కొక్క విషయంలో, ఈ ఒక్క విషయంలో నేను నీ మాట వినను, అన్ని విషయాల్లో వింటున్నాను కదా, ఈ విషయంలో ఎందుకు నువ్వు నా మాట వినాలి నువ్వు అని ఒప్పుకోవాలన్నట్టుగా పేరెంట్స్ని పిల్లలు ప్రెషరైజ్ చేస్తున్నటువంటి సందర్భాలు అనేకములు ఈ మోడర్న్ వరల్డ్లో మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో మనం చూస్తున్నాము.
పిల్లలైన వారు తల్లిదండ్రులకు విధేయత చూపించలేకపోవడం అనేది క్రైస్తవ మాదిరి ఏమాత్రమును కూడా కానే కాదు. ఇప్పుడు మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, అసలైతే ఎదురు తిరిగే పిల్లల్ని ఏం చేయాలి అనేది 21వ అధ్యాయంలో, ద్వితీయ ఉపదేశకాండంలో 21వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుకుంటే చెప్తున్నాడు దేవుడు. మోషే ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనకయుండి వారు అతని శిక్షించిన తర్వాతయు అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల, మొండివారు, స్టబర్న్ చిల్డ్రన్. ఇప్పుడు చాలా మంది స్టబర్న్నెస్ ని చూపిస్తూ ఉన్నారు. వారు అది మేబీ బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఆర్ సోషల్ మీడియా ఆర్ ద సొసైటీ మొండి వాళ్ళుగా తయారవుతున్నారు పిల్లలు. ఇటువంటి మొండి వారు తల్లిదండ్రులు చెప్పినా కూడా శిక్షించినా కూడా విధేయులు కాకపోతే అతని తల్లిదండ్రులు అతను పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతను తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు, మా మాట వెనక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ విని భయపడతారు అని అంటున్నాడు. సో స్టబర్న్ చిల్డ్రన్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది ఎంత కఠినంగా ఎందుకు చెప్తున్నాడు అంటే, భయం అనేది కావాలి. ఇశ్రాయేలీలందరూ కూడా భయపడాలి. చెడుతనాన్ని మనం పరిహరించాలి. ఒకరిని చూసి ఒకరు చెడిపోకుండా ఉండాలి అంటే ఈ విధమైన శిక్షను విధించాలి. థ్యాంక్స్ టు గాడ్ వీ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఓల్డ్ టెస్టమెంట్ లా ఇన్ ఫోర్స్ నౌ. దేవునిలోనికి వచ్చిన తర్వాత, దేవుడు మనలను క్షమించిన తర్వాత మనం ఇంత కఠినంగా ప్రవర్తించనటువంటి వారంగా, ప్రవర్తించలేని వారంగా, క్షమా హృదయం కలిగిన వారంగా జీవిస్తూ ఉన్నాము. అయితే మొండి వారికి ఎటువంటి శిక్షను విధించాలి అని చెప్పారే. ఎందుకు అని అంటే, దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఒబీడియన్స్. విధేయత చూపటం అనేది చాలా అవసరం. కాబట్టి విధేయత, భార్యలు భర్తలకు లోబడి ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో, బిఫోర్ దాట్ లెట్ us see తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక, ఒక కాలం రాబోతుంది అని, ఆ దినాలలో ఎటువంటి ప్రజలు ఉంటారు అనేది అపోస్తలుడు పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులుగా ఉంటారు, సెల్ఫిష్నెస్. తర్వాత ధనాపేక్షలుగా ఉంటారు, బింకములాడేవారిగా, అంటే బోస్ట్ఫుల్ పీపుల్, మనమే గొప్ప అని అనుకునేవారు, అహంకారులు, ప్రౌడ్గా, చాలా గర్వంగా ఉంటారు, దూషకులుగా ఉంటారు, అబ్యూసివ్ పీపుల్గా ఉంటారు, అవిధేయులుగా ఉంటారు. దే డోంట్ బికమ్ ఒబీడియంట్, డిసొబీడియంట్గా ఉంటారు. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులుగా, కృతజ్ఞత లేని వారిగా, అపవిత్రులుగా ఉంటారు. ఇంకా ఒక లాంగ్ లిస్ట్ అక్కడ చెప్పబడుతోంది. అంత్య దినాలు, అపోస్తలుడు పౌలు బహుశా అందుకే ఇక్కడ 6వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. ఆ కమాండ్మెంట్ని గుర్తు చేసి మరీ చెప్తూ ఉన్నాడు. 5వ ఆజ్ఞను గుర్తు చేసి మరీ చెప్తూ ఉన్నాడు. మేబీ ఇట్ ఈస్ ఎ ప్రొఫాటిక్ వర్డ్ అని కూడా మనం చెప్పొచ్చు. తల్లిదండ్రులకు అవిధేయులైన పిల్లలు వస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ధర్మం ప్రకారంగా నడుచుకుని విధేయులుగా ఉండండి అని అంటూ ఉన్నాడు. సో మనం ఇంకొక మాటను కూడా Proverbs chapter 30లో చదువుకుందాం. Proverbs chapter 30లో సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 11వ వచనం చూద్దాం. 11, తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు.
there is gonna be a generation that will curse its father and does not bless its mother. తండ్రిని శపిస్తారు, తల్లిని దీవిస్తారు. అటువంటి తరం రాబోతుంది. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరం కలదు. ఎటువంటి తరం అంటున్నాడు ఇక్కడ? వారు ఎలా ఉంటారు అని అంటే, వారి దృష్టికి వారే శుద్ధులని అనుకుంటూ ఉంటారు. మేము చక్కగా దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నాము అనుకునే పిల్లలు ఉంటూ ఉంటారు. అయితే వారి యొక్క మాలిన్యము కడగబడలేదు కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించలేని వారిగా ఉండేటువంటి తరము, తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపించే తరము, భార్యల మాట విని తల్లిదండ్రులను సరిగా చూడనటువంటి తరము మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. పెరిలస్ టైమ్స్, అపాయకరమైన కాలంలో ఉంటున్నాం. ఇంకా కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం కలదు. నెత్తి మీద లాఫ్టీ ఐజ్ అన్నమాట. కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి అంటారే, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. వారి యొక్క కనురెప్పలు చాలా ఎక్కువగా ఎత్తబడుతున్నాయి. ఇంకా వాళ్ళు ఎలాంటి వారంటే, దేశంలో ఉండకుండా దరిద్రులను మింగునట్లు, మనుషులలో ఉండకుండా బీదలను నశింప చేయనట్లు, ఖడ్గము వంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళు గలవారి తరం కలదు. దిస్ ఈస్ ద జనరేషన్ that doesn't show obedience unto God. ఇటువంటి తరం రాబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని అపోస్తలుడు పౌలు ఇక్కడ మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయితే పేరెంట్స్ యొక్క రోల్ ఏంటంటే, ప్రభువు యొక్క శిక్షలో పెంచాలి. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని 3వ వచనంలో చెప్పబడిన వాగ్దానమును గురించి చెప్తున్నాడు. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రభువు యొక్క శిక్ష, ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో తండ్రులు పెంచాలంటే ముందుగా తండ్రులు ప్రభు యొక్క శిక్షను తెలుసుకోవాలి, ప్రభు యొక్క బోధను అర్థం చేసుకోవాలి. సో మనకు లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే, లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం, జకరియాకు దేవుని యొక్క దూత కనిపించి జాన్ ద బ్యాప్టిస్ట్ని గురించిన ప్రవచనాన్ని చెప్తూ ఉన్నాడు. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు అని జాన్ ద బ్యాప్టిస్ట్ని గురించి చెప్తున్నాడు. ఇక్కడ మనం దీన్ని ఎందుకు అప్లై చేసుకుంటున్నాం అంటే, తండ్రులైన వారు ఏలియా యొక్క ఆత్మ శక్తి కలిగిన వానిగా జాన్ ద బ్యాప్టిస్ట్ ఎలాగైతే అవిధేయులను నీతిమంతులుగాను జ్ఞానం అనుసరించి నడిచేవారిగా చేస్తాడో, తండ్రుల యొక్క హృదయములు పిల్లల తట్టునకు తిప్పుతాడో, అంటే ఒకరికొకరు కూడా అండర్స్టాండింగ్ కలిగిన వారిగా ఉంటారో. చాలామంది తండ్రులు ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్స్గా ఉంటూ ఉంటారు. పిల్లల్ని చూచేటువంటి వారిగా అనేకులు ఉండట్లేదు. పిల్లల్ని కనడం విడిచిపెట్టేయడం. కొన్ని దేశాల్లో అయితే సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ ఉంటూ ఉంటారు. మన దేశంలో ఈ మాలిన్యం ఇంకా ఎక్కువ కాలేదు, కానీ సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ ఎలా ఉంటారు అంటే, తల్లులు మాత్రమే ఉంటారు, తండ్రులు వారిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి అప్పుడు తల్లులు వారిని ఏ విధంగా పెంచాలో అర్థం కాక ఆ ప్రపంచం, ఆ దేశం అంతా కూడా ఇటువంటి వారి కుటుంబాలతోనే నిండిపోయి దేవుని యొక్క విలువలు, దేవుని యొక్క భయము లేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అయితే తండ్రులైన వారు పిల్లలను శిక్షలోను బోధలోను పెంచాలి. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, కోపం రేపక అని అంటున్నాడు. అండ్యూ హార్ష్నెస్ అంటే
అనవసరమైన కాఠిన్యాన్ని తల్లిదండ్రులు చూపించకూడదు. అన్రీజనబుల్ బిహేవియర్, అసమంజసమైన అంటే సమంజసం కానటువంటి ప్రవర్తన ఉండకూడదు. కంట్రోల్డ్ డిసిప్లిన్ ఉండాలి, ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా అదే సమయంలో వారిని ఖండించే వారిగా ఉండాలి. 2 తిమోతి పత్రికలో 3:16లో దేవుని వాక్యం గురించి చెప్పబడిన మాట తల్లిదండ్రులు ఉపయోగించుకుంటే వారిని ఖండించాలి, వారిని తప్పుదిద్దాలి, నీతి యందు శిక్ష చేస్తే అప్పుడు వారు ప్రయోజకులుగా మారుతారు. సో ప్రయోజకులుగా మనం వారిని తయారు చేయాల్సి ఉంటుంది. ఇంకా మనం చేయవలసింది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో దేవుడు ముందుగానే చెప్పాడు మీ పిల్లలైన వారిని ఏ విధంగా పెంచాలి అనే దానిని గురించి. 6వ అధ్యాయం 4 నుంచి 7 వరకు గనక మనం చదువుకుంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి అంటే దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ట్రైనింగ్. అండ్ ఆల్సో మనం వాళ్ళని అడ్మానిష్ చేయాల్సి ఉంటుంది. నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని వచ్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనల మీదను వాటిని వ్రాయవలెను. ఇలాగూ వారికి మనం దేవుని యొక్క మాటలను అభ్యసింపచేసేటువంటి వారంగా ఉండాలి. సో ఈ విధంగా పిల్లలను మనం ట్రైన్ చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు డిసిప్లిన్ చేయాలి, అలాగనే వారిని సరి అయిన రీతిలో, సరి అయిన మార్గంలో పెంచాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద కమాండ్మెంట్ అబౌట్ చిల్డ్రన్. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. నెక్స్ట్, స్లేవ్స్ ఏమో వారి మాస్టర్స్కి విధేయులుగా ఉండాలి. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయంతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. దాసులు ఎలా ఉండాలి? యథార్థమైన హృదయం కలిగిన వారిగా ఉండాలి. దేవుడు మనకు ఇచ్చిన దానిని మనం అనుభవించుకుంటూ ఉన్న వారంగా, ఇతరుల దానిని ఆశించకుండా, యథార్థతను పోగొట్టుకోకుండా, భయంతో వణుకుతో మనం దేవునికి సేవ చేస్తున్నాము అని, మనకు ఒక పరలోకపు యజమాని ఉన్నాడు, ఆ యజమానికి మనం పనిచేస్తున్నాము, ఆయన మనకు రివార్డ్ ఇస్తాడు అని దాసులైన వారు తమ ఈ శరీర విషయమైన యజమానులకు విధేయులై ఉండాలి. 120 మిలియన్ల మంది దాసులు ఆ దినాలలో రోమన్ ఎంపైర్లో ఉంటూ ఉండేవారు. అందుకనే అపోస్తలుడు పౌల్కి ఈ స్లేవ్స్ని గురించిన సంగతి బాగా తెలుసు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 26 నుంచి 29 వరకు ఏం చెప్తున్నాడంటే, సహోదరులరా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశముల వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మనం దాసులం, దేవుడు మనల్ని దాసులుగా ఉంచాడు అని అనుకోవచ్చు. కానీ దాసులైనటువంటి వారిని, లేదంటే వేర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. మనం దేవుని అందు తప్ప మరి ఎవరి అందు కూడా అతిశయపడే వారంగా
ఉండకూడదు. వీఆర్ ఆల్ స్లేవ్స్ టు గాడ్. మనందరం కూడా దేవుని యొక్క దాసులము అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకనంటే ఆయన మన కోసం దాసునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నాము. కావున మీరు క్రీస్తు యేసు 2వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రికలో ఆయన ఏ విధంగా మనలను ఆయన దాసునిగా ఈ లోకంలోనికి వచ్చాడు అనే దానిని చెప్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని. ఎందుకు అనంటే ఆయన పరలోక భాగ్యమును విడిచిపెట్టి దాసునిగా ఈ లోకంలోనికి మన నిమిత్తము వచ్చి ఉన్నారు. కాబట్టి మనం ఆయనకు దాసులం అన్న సంగతిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా మనం దేవుని యొక్క ఇది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదువుకుంటాము. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి దేవునికి మనం దాసులంగా జీవించాలి అని. సో దాసులైన వారు ఎలా ఉండాలి? భయంతో ఉండాలి, వణుకుతో ఉండాలి. మనం విధేయులైన వారంగా ఉండాలి. మన యజమానుడు పరలోకంలో ఉన్నాడని మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకి కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలం ప్రభువు వలన పొందుదునని మీరు ఎరుగుదురు. అలాగనే యజమానులకు దేవుడు చెప్తూ ఉన్నాడు, యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఎందుకంటే దేవుడు మనలను పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 33వ కీర్తనలో రాయబడి ఉన్నటువంటి మాటలు మనం చదువుకుంటే 13వ వచనం, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించాడు. ఆ తర్వాత 19వ వచనం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిలుచుచున్నది. సో దేవుడు మనల్ని ఆయన చూస్తూ ఉన్నాడు, కనిపెడుతూ ఉన్నాడు. మనం ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఒకవేళ యజమానులం అయితే మన దాసులతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో ఆయన గమనిస్తూ ఉన్నాడు. మనం ఆయనకు దాసులముగా యజమానుడైన దేవునికి ఏ విధంగా విధేయత కలిగి జీవిస్తున్నామో అది కూడా గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు రివార్డ్స్ని అనుగ్రహించేవాడు. దాని యొక్క ఫలం ప్రభువు వలన పొందుతాం. మనం మన దాసులను ట్రీట్ చేసిన దానిని బట్టే దేవుడు కూడా మనల్ని ట్రీట్ చేస్తాడు. ఒకవేళ మనం దాసులముగా ఉన్నట్టయితే మన యజమానుల పట్ల యథార్థంగా ప్రవర్తిస్తున్నామా లేదా దేవునికి భయపడినట్టుగా భయంతో వణుకుతో మనం వారికి పని చేస్తున్నామా లేదా అనే దానిని కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. అన్నింటికీ కూడా ఫలం ఇచ్చేవాడు, రివార్డ్స్ ఇచ్చేవాడు ఆయనే. కనుక విధేయత, లోబడి ఉండుట, దిస్ ఈస్ అ కాన్సెప్ట్ దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ ద క్రిస్టియన్ సొసైటీ, ఎస్పెషల్లీ ఇన్ దీస్ పెరిలస్ టైమ్స్. అపాయకరమైన కాలములలో లోబడి ఉండటం, విధేయత చూపించటం, ఒకరికొకరు సహకరించుకోవడం, ఇవి సంఘం నాకు చాలా అవసరం, క్రైస్తవ కుటుంబం నాకు చాలా అవసరం. వీటన్నింటినీ కూడా మనం మన యొక్క జీవితాలలో ప్రాక్టీస్ చేస్తూ దేవుడు చెప్పిన రీతిలో వెలుగు సంబంధులమైన బిడ్డలంగా నడుచుకున్నట్లుగా 5వ అధ్యాయం 9వ వచనంలో,
కాబట్టి ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి అని అంటున్నాడు. సో ఇటువంటి నిష్ఫలమైన అంధకార క్రియలలో మనం పాలిభాగస్లంగా ఉండకుండా దేవునికి ప్రీతికరమైన దానిని పరీక్షించి వెలుగు సంబంధులంగా జీవించుటకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవా, ఈ ఆదివారం ఉదయం మీ పాద సన్నిధిలోనికి మేము వచ్చి మిమ్మలను స్తుతించి పాడి మిమ్మల్ని నాయన ఆరాధించినట్లుగా కృప చూపించారు. మీ యొక్క మాటలను ధ్యానం చేసుకునే కృపను అనుగ్రహించారు ప్రభువా. నాయన మరి కుటుంబంలో ఒకరికొకరు లోబడి ఉండుట, సంఘంలో ఒకరికొకరు లోబడి ఉండుట, విధేయులుగా తల్లిదండ్రులకు పిల్లలు దాసులు యజమానులకు ఉండునట్లుగా మా పరలోకపు తండ్రికి మేము దాసులంగా మా యజమానుడు మమ్మలను చూస్తున్నాడన్న భయంతో వణుకుతో మా భక్తిని కొనసాగించినట్లు మా ప్రియులకు మాకు సహాయము అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మనందరం కూడా దేవునికి లోబడి విధేయులంగా జీవిద్దాం. వెలుగు సంబంధులంగా మాదిరిని చూపిద్దాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయను గాక.